హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప శుభవార్త అండి. ఆసరా చేయుత పెన్షన్లు ఎవరెవరికి మరి భారీగా అయితే పెంచారు, మరి మళ్ళీ పెంపు చేయడం జరిగింది. మరి వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికైతే భారీగా అయితే పెంచారు. మరి ఇంతకుముందు మరి ఉన్నవారికి పెంచుతున్నారా, మరి కొత్తగా దరఖాస్తు ఫారాలు చేసుకున్న వారికి కూడా పెంచుతున్నారా? తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఇన్ఫర్మేషన్ యూజ్ కావాలంటే, వాళ్ళకు కూడా ఈ విషయం తెలియాలంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది అందరి ముందరికి వెళ్ళి చూపిస్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ ఆసరా చేయుత పెన్షన్లు అయితే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి అందరికీ పెంచడం జరిగింది. 800 కోట్ల నిధులు పైగానే విడుదల అయితే చేయడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు ప్రతి ఒక్కరికైతే పెంచడం జరుగుతుంది. ఈ జనవరి రిపబ్లిక్ డే తర్వాత ప్రతి ఒక్కరికైతే, ఈ ఫిబ్రవరి నుంచి అయితే ప్రతి ఒక్కరికైతే పెంచడం జరుగుతుంది. అలాగే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి వస్తాయంటే 2016 లోపు ఎవరైతే పాత పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడైతే పెంచి ఫిబ్రవరికి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త వాళ్ళకి మాత్రం దరఖాస్తు ఫారాలు వెరిఫికేషన్స్ అయినాక వాళ్ళకు కూడా జత చేస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి. లైక్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.